నిర్గమాకాండము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు చాల్మా ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, వీళ్ళు ఇజ్రాయేలీలు ఎక్కడున్నారంటే ఇప్పుడు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నారు. ఐగుప్తు ప్రాంతంలో ఏ పరిస్థితిలో ఉన్నారంటే బానిసలుగా ఉన్నారు. బానిసలు అంటే మనకు అర్థం అవ్వాలంటే, నేను గ్రూప్లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశాను, చూసారా? ఆ ఇమేజ్ చూస్తూ వింటే మనకు కొద్దిగా నీట్గా అర్థమవుతుంది. మొట్టమొదటి ప్లేస్లో ఎవరున్నారు? పైన ఫరో ఉన్నాడు. ఫరో ఎలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అంటే, తనను తాను దేవుడు అనుకునే వ్యక్తి. నాకెవరు దేవుళ్ళు లేరు, నాకు నేనే దేవుణ్ణి, నేనే మీకు కూడా దేవుణ్ణి. ఈయన అధికారం కిందనే అంతా జరుగుతుంటుంది. ఐగుప్తు దేశం అంతా ఇతని అధికారం కింద జరుగుతుంది. ఇతని కింద ఎవరుంటారు? సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు? యాజకులు, రాజ కుటుంబీకులు ఉన్నారు, పూజారులు, ఉన్నత వర్గం కలిగిన వ్యక్తులు. వీళ్ళు ఎవరంటే రాజు కింద సపోర్ట్ ఉండే వ్యక్తులు. వీళ్ళు ఏం చేస్తారంటే, రాజుకు సపోర్ట్ చేసేటువంటి చిన్న చిన్న దేవతలు ఉంటారు. రాజ్యాన్ని కాపాడే చిన్న చిన్న దేవతలు ఉంటే ఆ చిన్న చిన్న దేవతలకు వీళ్ళు పూజారులుగా పనిచేస్తూ ఉంటారు. ఎవరు? సెకండ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? అధికారులు, లేఖకులు, సైనికులు, సైనిక నాయకులు. వీళ్ళు ఎవరున్నారు? థర్డ్ పొజిషన్లో ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే, అధికారులు కిందున్న వాళ్ళను పరిపాలించే విభాగంలో ఉండే వ్యక్తులు. ఆ తర్వాత సిఏ, చార్టర్డ్ అకౌంట్, అవన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ రాసుకునే పొజిషన్లో ఉంటారు వీళ్ళు. తర్వాత 4వ పొజిషన్లో చూస్తే వృత్తిదారులు, వ్యాపారులు, అంటే చేతి పనులు చేసుకునే వ్యక్తులు. వాళ్ళు 4th పొజిషన్లో ఉన్నారు. 5th పొజిషన్లో ఎవరున్నారు? రైతులు ఉన్నారు, వ్యవసాయం చేసే వ్యక్తులు. వీళ్ళు తర్వాత 6th పొజిషన్లో ఎవరున్నారంటే బానిసలు, బలవంతపు శ్రామికులు. వీళ్ళు 6th పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మన ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఎక్కడున్నారంటే 6th పొజిషన్లో ఉన్నారు. ఈ 6th పొజిషన్లో ఉండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పైనున్న వాళ్ళందరికీ సేవ చేస్తూ బ్రతకాలి. ఇదే వారి జీవితం. ఉదాహరణకు బానిసలు రైతులు చెప్పిన పనులు చేయాల్సిందే, ఈ బానిసలు వ్యాపారులు చెప్పినా చేయాల్సిందే, ఈ బానిసలు అధికారులు చెప్పినా చేయాల్సిందే, ఈ బానిసలు యాజకులు పైనున్నటువంటి వ్యక్తులు చెప్పినా చేయాల్సిందే, ఈ బానిసలు ఎవరు? పైనున్నటువంటి ఫరో చెప్పినా చేయాల్సిందే. అల్టిమేట్గా ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళ జీవితం వీళ్ళది కాదు, భూమి మీద నిత్య నరకం. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే దేవుని ప్రజలు. అంతకు మునుపు అబ్రహాము సంతానం ఏదైతే ఉందో ఆ సంతానమే ఇది. ఈ అబ్రహాము సంతానం ఏం జరుగుతుందంటే 24 గంటలు బానిస బ్రతుకుతున్నారు. పొద్దున్న లేచినాల నుంచి ఏం చేయాలి? ఇటుకలు చేయాలి. ఎందుకు? 2 పట్టణాలు వాళ్ళు కడుతున్నారు. ఏ పట్టణాలు అంటే పీతోము, రామశేసు అను 2 పట్టణాలు కడుతున్నారు. ఆ పట్టణాలకు కావలసినటువంటి ఇటుకలను వీళ్ళు తయారు చేయాలి.
వీళ్ళతో తయారు చేయిస్తూ ఉన్నారు. ఈ విధంగా తయారు చేయించే విధానంలో వీళ్ళు ఎట్టి చాకిరి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఉద్యోగాలు ఉన్నాయి, జాబ్ చేస్తాం, చేసిన తర్వాత నెలకంటూ జీతం ఇస్తారు కదా, ఆ జీతం మనకి ఇవ్వకపోతే, శాలరీ ఇవ్వకపోతే, సరే ప్రతి మంత్ శాలరీ వచ్చేది, నెక్స్ట్ మంత్ శాలరీ, ఇప్పుడు ఈ మంత్ శాలరీ క్రెడిట్ అవ్వకపోతే ఏం చేస్తాం? అప్పుడు మనం అప్పు చేస్తాం, కరెక్టే. అధికారులతో ఎలా ప్రవర్తిస్తాం? ఇన్నాళ్ళు నెల రోజులు మీ దగ్గర పనిచేసాం కదా, మీరు మాకు శాలరీ ఇవ్వకపోతే ఎలా, మేము ఎలా బ్రతకాలి అని అడుగుతాం. సరే, డ్యూటీ మనకి ఎన్ని గంటలు? 8 అవర్స్, 3 షిఫ్ట్స్. 8 అవర్స్ కాకుండా 16 అవర్స్ కానీ, లేకపోతే 24 అవర్స్ వర్క్ చేయించుకొని మంత్ ఎండింగ్కి శాలరీ ఇవ్వకపోతే ఎట్లుంటుంది? సరే, ఈరోజు 24 అవర్స్ వర్క్ చేశావు, తనకు అనుకూలమైన వ్యక్తిని పక్కకు తప్పించి మళ్ళీ నీకు డ్యూటీ వేసాడు అనుకో, ఎట్లుంటుంది? అప్పుడు ఏం చేస్తాం? అధికారితో సరే ఈరోజు అయిపోయింది, కష్టపడి పని చేసాము, ఇప్పటికే 24 గంటలు 48 గంటలు నిద్ర లేకుండా పని చేసాము. పని చేసిన తర్వాత నెక్స్ట్ డే మనకు లీవ్ రావాలి కదా, అది కూడా నేను ఇవ్వను, నువ్వు పని చేయాల్సిందే అంటే ఎట్లుంటుంది మన పరిస్థితి? సరే, ఇంత కష్టపడి పని చేసిన తర్వాత మంత్ ఎండింగ్కి నీకు శాలరీ ఇవ్వను నేను అని అన్నాడు అనుకో ఆయన, మనం ఎలా బిహేవ్ చేస్తాం? అప్పుడు గనక మనము కొద్దిగా కఠినంగా ప్రవర్తిస్తే అతడు మనల్ని కొడితే ఎలా ఉంటుంది? లేదు నేను జాబ్ చెయ్యను, నీ దగ్గర ఉండను, నేను వేరే చూసుకుంటా అని మనం అన్నాం అనుకో, చచ్చినట్టు నువ్వు నా దగ్గర ఇలానే బ్రతికి ఉండాలి, ఇలానే చెయ్యాలి అని అంటే మన పరిస్థితి ఏంది? అలాంటి ఘోరమైన బ్రతుకు 430 సంవత్సరాలు బ్రతికినారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. ఎవరైనా ఒకరు వచ్చి ఎంతకాలం మీ దగ్గర బ్రతకాలని గట్టిగా మాట్లాడితే ఆన్ ద స్పాట్ వాళ్ళు ఎదురుగానే వాళ్ళని చంపేసేవాళ్ళు. అడిగేటోడు ఎవరు లేరు. ఎందుకు? బానిస బ్రతుకులు. అలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే వీళ్ళు ఏం చేశారంటే దేవునికి మొర పెట్టారు. చేత కానప్పుడు, ప్రభువా మాకు సహాయం చేయవా అని. అయితే ఈ పరిస్థితులన్నిటిని చూస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరేం పేరంటే మోషే. చూసి ఇతడు తనకు తాను గుర్తొచ్చింది. ఏమని? నేను రాజ కుటుంబంలో ఉండవలసిన వ్యక్తిని కాను, నేను ఈ బానిసల కుటుంబానికి సంబంధించిన వ్యక్తినని తెలుసుకొని ఆ ప్రజలను చూస్తాడు. అయ్యో, నా ప్రజలు ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నారా, ఇంత బాధను అనుభవిస్తున్నారా, ఎలా అయినా సరే నేనేం చేయాలంటే వీరికి విడుదల కలుగజేయాలి అనుకుంటాడు. అయితే ఒకానొక సందర్భం ఏం జరుగుతుందంటే 11వ వచనం చూస్తే, నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం. అమ్మా మరునాడు అతడు బయట నడిచి వెడుచుండగా హెబ్రీయులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండ్రు. అప్పుడు అతడు అన్యాయం చేసిన వారిని చూసి, చాల్మా, మోషే గారు ఈ బానిస ప్రజలు నా ప్రజలని గుర్తించినాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు మోషే ఏం చేయాలనుకున్నాడంటే వీళ్ళని ఎలా అయినా కానీ ఈ ఫరో, ఈ బానిసత్వం నుండి నా ప్రజలను నేను విడిపించాలి అని అనుకున్నాడు. బాగుంది. అయితే ఇతడు రాజకుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. ఒక రాజకుమార్తె ఈయనను పెంచుకుంటుంది. అయితే ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇతడు బానిసలకు సంబంధించిన వ్యక్తి అని ఎవరికీ తెలియదు. రాజకుటుంబంలో బ్రతుకుతున్నాడు. రాజకుటుంబంలో బ్రతుకుతున్న వ్యక్తి కిందున్న ప్రజల బానిసత్వాన్ని చూసి ఎలా అయినా కానీ నా ప్రజలను నేను విడిపించుకోవాలని ఆశ కలిగింది.
బయట ఇలా తిరుగులాడుతుంటే ఒక ఐగుప్తీయుడంట తనకు సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి హెబ్రీయుని కొట్టడం ఇతడు చూశాడు. చూస్తేనే వెంటనే కోపం తట్టుకోలేక ఆ ఐగుప్తుని ఒక్క గుద్దుతో గుద్ది చంపాడు. చంపి అతన్ని ఏం చేశాడంటే పాతి పెట్టాడు. ఎవరు చూడలేదనుకున్నాడు. ఈ రకంగా మోషే గారు తన ప్రజలను రక్షించడానికి, తన ప్రజల బానిసత్వం నుంచి విడుదల కలుగజేయడానికి చూస్తున్న సందర్భంలో తానేం చేశాడంటే తన ప్రజల మీద ఇష్టం పెంచుకున్నాడు. ఇష్టం పెంచుకొని వారిని బయటికి తీసుకొని రావాలని ఆలోచన చేశాడు. ఇది 2వ అధ్యాయంలో చూస్తే. నెక్స్ట్ 3వ అధ్యాయంలో చూస్తే ఇలా జరుగుతున్న సందర్భంలో మోషే ఏం చేస్తాడంటే అక్కడున్నటువంటి ఐగుప్తు దేశం నుండి పారిపోతాడు. ఎక్కడికి? మిద్యాను ప్రాంతానికి పారిపోతాడు. ఎందుకు పారిపోతాడంటే ఆ ఐగుప్తుని కొట్టి చంపాడు కదా. ఈ విషయం పైనున్న ఫరోకి తెలిసిందనుకో, నువ్వు సపోర్ట్ చేయాల్సింది ఐగుప్తునికి కదా, హెబ్రీలకు ఎందుకు సపోర్ట్ చేశావు అని తెలుసుకొని మేబీ నన్ను ఇతడు చంపుతాడేమో అని భయపడి పారిపోయాడు. పారిపోయిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాసిన తర్వాత దేవుడు 3వ అధ్యాయంలో ఇప్పుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మోషే 1వ వచనం చదివితే, మిద్యాను యాజకుడైన అమ్మా అమ్మా 7వ వచనమ్మా, మరియు ఇట్లా నేను చూచి తిని చాలమా. దేవుడు ఆ మిద్యాను ప్రాంతంలో మోషేకు ప్రత్యక్షమయ్యాడు. మోషే, నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలంటే నువ్వు మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళు. ఐగుప్తులో నా ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళు పడుతున్న బాధను నేను చూశాను, వాళ్ళ ఇబ్బందులను నేను చూశాను. వాళ్ళు నాకు మొరపెడుతున్నారు, ప్రవ్వా మా చేత కావడం లేదు ఈ బ్రతుకు, మమ్మల్ని విడిపించవా అని అడుగుతున్నారు. నువ్వు వెళ్ళు. ఎక్కడి నుండి? మిద్యాను నుండి ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తుకి వెళ్తే అక్కడ తన ప్రజలు ఉన్నారు, వాళ్ళని విడిపించుకొని తీసుకొని రావాలి. మోషే అంటాడు, నాకెందుకు ప్రభువా, నేను ఆ ప్రాంతంలో ఒకరిని కొట్టి చంపి వచ్చాను, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఫరోకు లీక్ అవుతుందని చెప్పేసి పారిపోయి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు అంటున్నావు. వెళ్తే ఇప్పుడు ఫరో మళ్ళీ నన్ను చంపుతాడు కదా, నేను వెళ్ళను, వేరే వాళ్ళని ఎవరన్నా ఉంటే సెలెక్ట్ చేసుకోకూడదా అంటాడు. అంటే అప్పుడు దేవుడు అంటాడు, లేదు లేదు, నేను నీకు తోడై ఉంటాను, నీ పక్షాన నువ్వు ఒక్క అడుగు ముందెయ్యి, నేను నీ ముందుండి నీకు ఎవరెవరైతే ఆటంకంగా ఉంటారో వాటన్నిటిని నేను లయపరుస్తా అని దేవుడు చెప్పి తీసుకొని వస్తాడు. అప్పుడు మోషే ఎంటర్ అవుతాడు. దేవుడు అతనికి తోడై ఉండి ప్రజల్ని ఏం చేస్తారంటే బయటికి తీసుకొని వస్తారు. ఇందులో మనం 3 విషయాలు గమనించాము. ఒకటోది ఏంటంటే వీళ్ళు అక్కడ శ్రమ పడుతున్నారు. ఒకటి ఐగుప్తీయుల కింద ఉన్నటువంటి శ్రమ. రెండవది మోషే తన సొంత ఆలోచనతో ప్రజలను విడిపించాలనుకున్నాడు. మూడవది దేవుడు వారి పక్షాన యుద్ధం చేసి వారిని విడిపించాడు. ఇవే గనక మన ఆత్మీయ జీవితానికి అప్లై చేస్తే నిర్గమాకాండంలో ఏదైతే మనకు కనబడుతున్న ఐగుప్తు ప్రాంతం ఏదైతే ఉందో అది మన జీవితంలో కూడా పాపానికి సాదృశ్యంగా ఉంది. మనము కూడా
ఒకానొక కాలంలో, ఇప్పుడంటే యేసు ప్రభుల వారిని నమ్మి పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాం, కానీ ఒకానొక కాలంలో మనము కూడా బానిసలం. ఎవరికి బానిసలము? పాపానికి బానిసలము. ఎవరికి బానిసలం అంటే ఈ లోకానికి బానిసలం. ఎవరికి బానిసలం అంటే ఒక్క మాట చెప్పాలంటే అపవాదికి మనము బానిసలము. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మనము అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నెక్స్ట్ వచనమ్మ. మీరు వాటిని చేయుచు మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన వాయుమండల సంబంధి అధిపతిని అయినటువంటి అధిపతిని అనగా అమ్మా అవిధేయులైన వారిని అమ్మా ఇప్పుడు ప్రేరేపించు శక్తికి ఆ. అధిపతిని అనుసరించి అమ్మా ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఆ. ముందుకు నడుచుకోండి. చాల్మా. ఇంతక మునుపంట మనము బ్యాప్టిజం తీసుకున్నక మునుపు ఎవరి ఆధీనంలో ఉన్నామంటే వాయుమండల సంబంధమైనటువంటి అధికారి యొక్క అధికారంలో ఉంటూ ఆయనకు సంబంధించిన పనులు చేసేవారమై ఉన్నాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనము పాపము చేసేవారమై ఉన్నాం. పాపములో పుట్టి పెరిగి పాపంలో ఉన్న మనల్ని ఇప్పుడు ఫరో యొక్క హైరార్కీ చూస్తే చివర్లో ఉన్నమే, అది ఎంత కఠినమైన పరిస్థితో మనకు తెలియదు, కానీ పాపంలో ఉన్నప్పుడు కూడా మన పరిస్థితి అలాంటిదే. అలాంటి సమయంలో నీ కొరకు నా కొరకు యేసు ప్రభుల వారు కలవరిశిలో రక్తం కాచి ప్రాణం పెట్టి నిన్ను నన్ను ఏం చేశాడంటే కొన్నాడు. ఎప్పుడు కొన్నాడు? రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. ఆ యేసు ప్రభువని ఆ. ఈ నోటితో ఒప్పుకొని దేవుణ్ణి, యేసు ప్రభుల వారిని ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని లేపనని నీ హృదయమందు విశ్వసించి మన హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనము రక్షింపబడతాం. ఎవరి నుండి? అపవాది నుండి రక్షింపబడతాం. ఎప్పుడు రక్షింపబడతాం అంటే మన నోటితో మనము ప్రభు అని ఒప్పుకోవాలి. అది ఎప్పుడు జరిగింది? నీవు నేను మన నోటితో ప్రభు అని యేసు ప్రభుల వారిని ఎప్పుడు ఒప్పుకున్నాం? మన జీవితాల్లో ఇంతకాల ఒప్పుకున్నామా? ప్రభువా నీవే నా ప్రభు, ఈ రోజు నుంచి నా జీవితం నీది, నీకు నచ్చినట్టు బ్రతుకుతా, ఇప్పటి నుంచి నాకు నచ్చినట్టు బ్రతకనని ఎప్పుడైనా మనం దేవునికి చెప్పామా? ఎప్పుడు చెప్పాము? బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ప్రభువు అంటే లార్డ్, నాకు యజమాని ఆయన అని మనం ఎప్పుడైతే నీళ్ళల్లో మునిగి బయటికి వస్తామో అప్పుడు మనము ఎవరి కిందికి వెళ్తామంటే యేసు ప్రభుల వారి కిందికి వస్తాం. ఇంతవరకు మనము ఐగుప్తు వాళ్ళ కింద బానిసత్వం ఎలా ఉందో ఆ బానిసత్వం నుండి దేవుడు, పాపపు బానిసత్వం నుండి దేవుడు మనల్ని ఎవరి కిందికి తెచ్చుకున్నాడంటే యేసు ప్రభుల వారి కిందికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనము ఎవరికి సంబంధించిన వారము? దేవునికి సంబంధించిన వారము. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని మీరు పోస్ట్ ఆఫీస్కి చెందిన వాళ్ళని అన్నాను అనుకో, మీరు ఒప్పుకుంటారా? అట్టెట్లా అవుతుంది? ఆమె పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తుంది, మీరు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన వాళ్ళంటే ఆమె ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అలా మనము ఈ భూమి మీద ఒకరికే సంబంధించిన వాళ్ళము. ఎవరికి సంబంధించిన వాళ్ళము? యేసు ప్రభుల వారికి సంబంధించిన వారము. నీకు నాకు ప్రతిఫలం, శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యేసు ప్రభుల వారి నుండి వస్తుంది. ఆయన మోసం చేసే వ్యక్తి కాదు. అయితే ఇది మనకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈజిప్ట్ ప్రాంతం, ఐగుప్తు ప్రాంతం, ఆఫ్రికా, ఆ ప్రాంతాల్లో మనుషుల్ని కొనేవాళ్ళు. ఉదాహరణకు మన పల్లెటూర్లలో చూస్తే సంతలు అనేటివి ఉండేవి. వెళ్ళి అది ఒకానొక రోజు జరుగుతుంది. పశువులను ఏం చేస్తాము? ఉదాహరణకు ఏదైనా ఫంక్షన్స్ చేయాలంటే
ఒక చిన్న పొట్టేలు తెచ్చుకుంటాం. పోయినప్పుడు ఏం చేస్తాం, ఎలా తెచ్చుకుంటాం దాన్ని? సంతకి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అది మనకు నచ్చింది. ఆ వ్యక్తితో మనం ఎలా మాట్లాడతాం? ఎంతకి ఇస్తావు? సరే 10,000కి ఇస్తాం. 10,000 ఎక్కడ అవుతుంది? ఇది 8,000 చేసుకో, లేదు ఇద్దరి మధ్యన 9,000 అని మాట్లాడుకొని, సరే బాగుందా బాలేదా అన్నీ చూసుకుంటాం. చూసుకున్న తర్వాత ఆ 9,000 10,000 ఆ మనిషికి ఇస్తే ఈ పొట్టేలు ఇప్పుడు ఎవరిది? మనదేనా? ఒక గంట ముందు ఎవరిది? అమ్మే వ్యక్తిది. ఆ గంట ముందు అతని దగ్గర ఉన్నప్పుడు నువ్వు వచ్చి దాన్ని కాలు పట్టుకొని గుంజినా, మెడలో తాడు గుంజినా, లేకపోతే వెనక పట్టుకొని చూసినా, ముందు పట్టుకొని చూసినా ఆ మనిషి ఏమంటాడు? పక్కకు జరగయ్యా అది ఇది అని అంటాడు. అదే 9,000 అతనికి 10,000 అతనికి ఇచ్చిన తర్వాత ఆ మనిషి ఏమైనా అంటాడా? మనం పక్కకు జరుగు అంటాము. ఆయన ఏదైనా పట్టుకొని చూడడానికి వెళ్తే నీది కాదు కదా అని అంటామా అనమా? అలా ఆకారంలో అంట ఐగుప్తు, ఈజిప్టు ప్రాంతం, ఆఫ్రికా ప్రాంతంలో మనుషుల్ని ఇలా పశువుల బేరానికి ఏ విధంగా పెట్టేవాళ్ళు ఆ విధంగా మనుషుల్ని అమ్మేవాళ్ళట. ఎంత? 10,000 20,000. సరే 10,000 ఇచ్చి ఈ మనిషిని ఇంటికి తీసుకొని వెళ్తాడు అంతే. ఇంటికి తీసుకెళ్ళి తన ఇష్టం. ఇప్పుడు పొట్టేలు తెచ్చుకున్నాం, ఒక గొర్రెపిల్ల తెచ్చుకున్నాం, దాన్ని 5 నెలలన్నా పెంచుకో, సంవత్సరమైనా పెంచుకో, అది ఎవరి ఇష్టము? ఆ యజమానుని ఇష్టం. లేదనుకో దాన్ని అతడు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చా? అమ్ముకోవచ్చు. లేదనుకో రేపు పొద్దున్నే ఫంక్షన్ అనుకో దాన్ని ఏం చేయొచ్చు కదా. అలా మనిషి అమ్మకం జరిగేది. ఒక ఆయన వచ్చాడంట, ఒక స్త్రీని ఇలానే 2 చేతులకు తాళ్ళు కట్టేసి అట్ట నిలబెడింటే ఒక ఆయన వైట్ అండ్ వైట్లో వచ్చేసి అడిగాడంట ఈమె ఎంత అని. అంటే 10,000 20,000 అన్నారు. ఈ 20,000 ఆ పర్సన్ ఇస్తూ ఉంటే ఆమె, రే నువ్వు నన్ను ఎందుకు కొంటున్నావో నాకు తెలుసు, నాతో ఏ పనికి మాలిన పనులు చేయించుకుంటావో నాకు తెలుసు, ఎందుకురా నా జీవితం నాశనం చేస్తావు అని ఉమ్మిచ్చేదంట, తిట్టేదంట, అరిచేదంట. నువ్వు నన్ను కొనొద్దురా, నాకు ఈ జీవితమే బాగుంది, వద్దురా వదిలేయని అరిచేదంట. ఎందుకంటే వాళ్ళు ఇంటికి తీసుకొని వెళ్తే వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళని వాడుకోవచ్చు, ఎవరు అడిగేటోళ్ళు లేరు. ఇప్పుడు నువ్వు పొట్టేలు తెచ్చుకున్నావు అనుకో, నీకు ఇష్టమైతే ఇంట్లో కట్టేసుకుంటావు, లేదంటే బయట కట్టేస్తావు. పొట్టేలు అడుగుతుందా? ఎందుకురా నన్ను చెట్టు కింద కట్టావని అడగదు, ఎందుకురా లోపల కట్టేసావని అడగదు. అడిగే హక్కు దానికి లేదు, కొన్నాడు కాబట్టి. అలా ఈ మనిషి ఆమెను కొన్నాడు అనుకో, ఆమెకు అడిగే హక్కు ఉండదు కదా. అలా అరుస్తూ ఉంటే ఇతడు పైసలు ఇచ్చి చేతులకు కట్టబడిన కట్లతోనే అట్టే తీసుకొని వచ్చాడంట. తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేశాడంటే బయటికి తీసుకొని వచ్చి చేతులకు కట్లు విప్పి, నీ ఇష్టం నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. ఇప్పుడు ఈమె బయట అలాంటి బానిస బ్రతుకుతున్న సమాజంలో ఈమె బ్రతకడం మేల, కొని కూడా నీ దారి నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు అని చెప్పబడిన వ్యక్తి దగ్గర ఉండడం మేల, ఆ వ్యక్తి దగ్గర ఉండడం వేరు. సేమ్ ఇదే రకంగా యేసు ప్రభుల వారు నిన్ను నన్ను కొన్నాడు. యేసు ప్రభుల వారు ఐగుప్తు ఏదైతే చూసామో చెర, ఐగుప్తులో పాపంలో బ్రతుకుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చివరిన అట్టడుగు స్థాయిలో పైనున్న వ్యక్తులందరికీ బానిసత్వం చేస్తూ 24 గంటలు బ్రతుకుతూ దమ్మిడి లాభం లేకుండా నా బ్రతుకంతా ఇదే అనుకొని బ్రతుకుతున్న కాలంలో యేసు ప్రభుల వారు వచ్చి నిస్వార్థంగా ₹1 మనతో లాభం ఉందని గుర్తెరగక, మనము పాపులమై ఉండగానే, మనము బలహీనులమై ఉండగానే తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. కొన్నాడు. నువ్వైనా నేనైనా ఆయనకేమైనా ఇచ్చామా? ఏమి ఇచ్చాము? పైసలు ఇచ్చామా? సరేలే, నీకు నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన ఆయన నీ కొరకు నా కొరకు కలవరిలో రక్తం కాచి ప్రాణం పెట్టి
మనకు మన జీవితాలను ఇస్తే మనం ఎవరి సొత్తు ఇప్పుడు? ఆయన మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం ఎవరి సొత్తు? మనం ఆయన సొత్తు. ఆయనకు మన పైన అధికారం ఉంది. మనము ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన వాళ్ళం కాదు, మనము ఒక పోస్ట్ ఆఫీస్కు సంబంధించిన వాళ్ళం కాదు, మనము మన భర్తలకు భార్యలము కాము. ఈ లోక విధుల్లో ఉన్నప్పటికీ మనమంతా ఆయన సొత్తు. ఎప్పుడైతే నువ్వు నేను యేసు ప్రభుల వారి రక్తంలో కడగబడ్డామో, ప్రభువా రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారము నీవు నా ప్రభు అని ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే నిన్ను నన్ను ఆ పైసలు చెల్లించి తన రక్తాన్ని చెల్లించి నిన్ను నన్ను తెచ్చిపెట్టుకున్నాడు. తెచ్చిపెట్టుకున్న వ్యక్తి నువ్వు నా కింద బానిస బ్రతకాలి, నేను ఎట్లా చెప్తే అట్లా బ్రతకాలి అని చెప్పలే, ఇడిచిపెట్టాడు. నీకు ఇష్టమైతే నా దగ్గర బ్రతుకు, నీకు నేను నచ్చితే నా దగ్గర బ్రతుకు, లేదు నేను నచ్చలేదనుకో నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు అని అన్నాడు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. చాల్మా, ఈ ద్వితీయోపదేశకాండం చివరికి వచ్చేసరికి మొత్తం చెప్పేశాడు దేవుడు. నేనేంటి, నా లక్షణాలు ఏంటి, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నాకు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అంతా చెప్పి ఒక మాట చెప్పాడు. కుడి చేతిలో మంచి పెడుతున్నా, ఎడం చేతిలో చెడు పెడుతున్నా, నీ ఇష్టం వచ్చింది అనుకో, అయితే నేనేం మిమ్మల్ని ప్రెజర్ పెట్టను, నీకు నచ్చినట్టు బ్రతుకు. కుడి చేతిలో ఉన్నదాన్ని తీసుకుంటావు అనుకో అది నీకు ఆశీర్వాదం అవుతుంది, ఎడం చేతిలో ఉన్నదాన్ని తీసుకుంటావు అనుకో అది నీకు శాపం అవుతుంది. నీ ఇష్టం. అయితే నేను మిమ్మల్ని గమనించడానికి భూమిని ఆకాశాన్ని సాక్షులుగా ఉంచుతున్నా. ఎందుకు? వాళ్ళని ఎందుకు సాక్షులుగా పెట్టాడు అంటే కిందున్న మనుషుల మీద దేవునికి నమ్మకం లేదు. అట్లా ఉదాహరణకు ఇప్పుడు మీలో ఒకరు నాకు నచ్చారనుకో, మీరు తప్పు చేసినా ఏం కాదు అనేటువంటి మనసు నాలో పుడుతుంది, అది సహజం ఎవరికైనా. లేదనుకో, నాకు ఇంత బిర్యానీ పెట్టారో లేకపోతే చాక్లెట్ ఇచ్చారో లేకపోతే ఇంకోటి ఏదైనా ఇచ్చారనుకో, నేనేం చేస్తా అంటే తప్పును కూడా మంచి చేసి చెప్పగలను, నాకు ఏమి చేయకపోతే చెడును కూడా మంచిని కూడా చెడు చేసి చెప్పగలను. అలాంటి మనుషుల మీద నమ్మకం లేక భూమి ఆకాశములను సాక్షిగా ఉంచాడు. రేపొద్దున మనం చనిపోయిన తర్వాత ఒకానొక రోజు దేవుని ఎదుట ప్రత్యక్షమవుతాం. ప్రత్యక్షమైనప్పుడు మీ భార్యనో మీ భర్తనో లేకపోతే మీ అన్నదమ్ములనో నాన్ననో అమ్మనో కొడుకులనో వీళ్ళెవ్వరిని పిలవడు. ఆ రోజు ఆకాశమును భూమిని నిలబెడతాడు. ఆకాశమా మనోని క్యారెక్టర్ ఏంటి, మన ఆయన క్యారెక్టర్ ఏంటి అని అడిగితే అప్పుడు ఆకాశం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ప్రభువా ఇది కథ. మరి ప్రతి సండే వచ్చాడే, ప్రతి సండే దేవుని శరీర రక్తం తీసుకున్నాడే, ప్రతి శుక్రవారం కలుసున్నాడే, ఆల్ నైట్ పేర్లకు అటెండ్ అయ్యాడే, ఏంది పరిస్థితి అని దేవుడు అడిగితే, ప్రవ్వా అది పైకి మాత్రమే, లోపల రహస్యమైన జీవితం ఒకటి ఉంది ప్రభు, ఇతనికి అది వేరు ప్రవ్వా, నువ్వు అనుకున్నంత మంచోళ్ళు కాదు ప్రభు అని ఆ రోజు గనక ఆకాశము భూమి సాక్ష్యాలు చెప్పాయి అనుకో, మనం ఏం చేయగలం? సరేలే ఒక చాక్లెట్ ఇచ్చి ఏం కాదు మేనేజ్ చేద్దామనడానికి వీలు పడదు కదా, అవి తినవు కదా, తీసుకోవు కదా, ఏం చేయాలి? కాబట్టి ఈ రోజు నుంచే మనుషుల్ని మేనేజ్ చేయడానికి కాకుండా హృదయపూర్వకంగా మన దేవునికి నచ్చినట్టు బ్రతకడానికి ప్రయత్నిద్దాం. ఒకానొక రోజు ఖచ్చితంగా మనము చేసిన పనికి ప్రతిఫలంగా దేవుని ఎదుట నిలబడతాం. నాది ఎవరు కాదనలేరు. సరే నాది హై ర్యాంక్ అండి, నా ఉద్యోగంలో ఉన్నతమైన స్థితి అయినా కూడా ఆయన దగ్గర తల దించుకొని నిలబడాల్సిందే. వాళ్ళే నిలబడినప్పుడు మనమెంత? కాబట్టి ఇక్కడ నీవు నేను దేవుని సొత్తు. నీ మీద నా మీద ఎప్పుడైతే మనము యేసు ప్రభుల వారిని మన రక్షకునిగా అంగీకరిస్తామో మన మీద ఒక ముద్ర వేస్తారు. గవర్నమెంట్ మామూలుగా మన పల్లెటూర్లలో
పశువుల పైన లోన్ తీసుకుంటారు. పశువుల పైన లోన్ తీసుకుంటారు. లోన్ తీసుకున్న పశువులకు ఏం చేస్తారు వాళ్ళు? చెవుకు ఒకటి అది ట్యాగ్ వేస్తారు. ట్యాగ్ వేస్తే అది లోన్లో తీసుకున్న పశువు అని, లేకపోతే ఆ పశువు మీద లోన్ ఉందని అర్థం. అలా నీ పైన నా పైన ఒక ముద్ర ఉంది, నీవు నేను దేవుని బిడ్డనని. మనం ఎవరము? దేవుని సొత్తు. ఈ దేవుని సొత్తులో నీ పైన నా పైన ఏ ఒక్క అధికారి లేడు. ఈ దేవుని సొత్తులో ఒక్కరు కూడా అధికారులు లేరు. మనకున్నటువంటి ఏకైక అధికారి మన దేవుడు అన్న చెప్తూ, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిలో ఏర్పరచుకుంటాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా వాడుకుంటాడు. అయితే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఏర్పరచుకుంటాడు. మనం ఏం చేస్తామంటే మనుషుల్ని కాపీ కొడతాం. నేను అతనిలా ఉండాలి, నేను వాళ్ళలా ఉండాలి అని అనుకుంటాం. అది పెద్ద తప్పు అని అన్న చెప్పాడు. అది 100% వాస్తవం. మోషేను దేవుడు పిలిచాడు. మోషే రాజకుమారుడు, 40 సంవత్సరాలు. మోషే 40 సంవత్సరాలు పశువులు కాశాడు. మోషే 40 సంవత్సరాలు ప్రజలను నడిపించాడు. మొత్తం 120 సంవత్సరాలు. అయితే ఇప్పుడు మోషేని పిలిచాడు కదా దేవుడు, నన్ను కూడా అలానే పిలవాలనుకుంటే మనకి 80 సంవత్సరాలు ఎక్కడ ఉంటాయి? మధ్యలోనే వెళ్ళిపోతాం కదా. దావీదు ఉన్నాడు. దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి. అతన్ని రాజుగా దేవుడు చేసుకొని సింహాసనం ఎక్కించాడు. దేవుడు నన్ను కూడా అలా పిలుచుకుంటాడు అని ఒకవేళ మనం అనుకుంటే మనం గొర్రెలు కాయలేదే. ఆమోసు అనే వ్యక్తిని దేవుడు పిలిచాడు. అతడు పశువుల కాపరి. అందరినీ దేవుడు ఒకలా ఎన్నుకోలేదు. పేతురు గారు ఉన్నారు, వాళ్ళట చేపలు పట్టేవారు. అపోస్తలుడైన పౌలున్నాడు, ఆయన సకల శాస్త్ర ప్రావీణ్యుడు. దేనిలో? ధర్మశాస్త్రమునందు. అయినప్పటికీ దేవుడు ఎన్నుకున్నాడు. చేపలు పట్టేటోళ్ళను దేవుడు ఎన్నుకున్నాడు. అలా ఎవరిని ఏ రకంగానైనా ఎన్నుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతునిచ్చి దేవుడు వాడుకుంటాడు. ఉదాహరణకు అన్న కీబోర్డ్ ప్లే చేస్తాడు. ఒకానొక కాలంలో నేను కీబోర్డ్ నేర్చుకోవడానికి వెళ్ళాను, ఒక 20 days క్లాస్. అంటే అక్కడికి పోయిన 15 days వరకు నాకు ఏళ్ళు ఎట్లా పెట్టాలని అర్థం కాలే. వాళ్ళు చెప్పేవి ఏం అర్థమైతే లేవు. ఊరికొస్తే కదరా ఏదో ఊహించుకొని ఆ టీవీలోను దాళ్ళల్లో దీనిలలో చూసి మనకి ఇది రూట్ సెట్ అవ్వదులే అనుకొని మానుకున్నాం. అది నాకు సెట్ అవ్వదు. పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, దేవుడు మంచి స్వరాలు ఇచ్చినాడు. ఇప్పుడు మీరు ఏదో పాడుతున్నారు, అన్న నన్ను ఈడ పెట్టిపోయాడు అని చెప్పి నేను మైక్ పట్టుకొని పాడడానికి ఇక్కడికి వచ్చాను అనుకో, మీరెవరు ఇక్కడ ఉండరు. ఎందుకు? అది నాకు ఇచ్చిన తలాంతు కాదు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఇస్తాడు. సంఘంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కలా వాడుకుంటాడు. అంతే తప్ప ఉన్నా కదా అన్నీ నేనే చేస్తా అంటే కుదరని పని. అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తలాంతు ఇచ్చింటాడు. ఎవరికి కూడా ఇవ్వకుండా అయితే ఉండడు దేవుడు. అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పే మాట ఏంటంటే ఆ తలాంతు ద్వారా దేవునికి మనం ఎంత ఉపయోగపడుతున్నాం అన్నది ముఖ్యం. అది మనం యూజ్ చేసుకోవాలి. దాని ద్వారా దేవుని మహిమపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. రైట్? ఇది మొదటి మాట అనుకుంటే, రెండో విషయంలో చూస్తే ఏం చేశాడు ఈయన? మోషే ఆ వ్యక్తిని చంపాడు. చంపి తన బలము చేత, తనకున్న కోపము చేత, తన జ్ఞానము చేత వీళ్ళను తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. ఈ దేశం నుంచి దాటిద్దాం అనుకున్నాడు. మనం బ్యాప్టిజం తీసుకున్న తర్వాత చాలాసార్లు మళ్ళీ బలహీనతల్లో పడిపోతున్నామా లేదా? పడిపోతున్నాం. కారణం ఏమి? ఎందుకు అయ్యి ఉండొచ్చు? యోసేపు ఉన్నాడు. యోసేపు ఏం చేశాడంటే, వాళ్ళ నాన్న యాకోబు ఉన్నాడు, మా నాన్నను తీసుకొని రండి అంటాడు. వాళ్ళు అక్కడి నుండి ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఐగుప్తుకు రావాలి.
ఏ ప్రాంతం నుండి? కనాను ప్రాంతం నుండి. ఆ ప్రాంతం నుండి ఐగుప్తు ప్రాంతానికి రావడానికి ఆరుతో పాటు 2-3 రోజుల యువతలకు వచ్చేసినారు, ఒక వారంలో యువతలకు వచ్చినారు. మళ్ళీ వీళ్ళెందుకు 40 సంవత్సరాలు అయింది అవతలకి వెళ్ళడానికి? 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? దేవుడే కావాలని చుట్టూ దారియగు ఆ ప్రాంతంలో నేను తీసుకెళ్ళాను అంటాడు కదా. ఇక్కడ ఏం చేయాలంటే ఆ పాపం నుండి విడిపింపబడ్డారు ఎవరు? ఇజ్రాయేలీలు కానీ మనము కానీ. విడిపింపబడిన వాళ్ళు 40 సంవత్సరాలు ఏం చేయాలి? దేవుని పైన ఆధారపడాలి. ఇప్పుడు అరణ్య ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకు నీళ్లు కావాలి. నీళ్లు అరణ్యంలో ఎక్కడ దొరుకుతాయి? ఇంతకుముందు పోయిన రూట వెంటనే బైక్ వేసుకొని వెళ్ళి ఒక బాటిల్ పట్టుకొని రావడానికి సెట్ అవ్వదు కదా. సర్లే ముందే వెళ్ళిన రూట్ అబ్బా అక్కడ బోర్ ఉందని ఒక బిందె తీసుకొని వెళ్ళి నీళ్లు నించుకొని రావడానికి తెలియని రూట్ కదా. సరే, ఆహారం ఆకలి అయ్యింది. అన్నం ఆకలి అయితే ఏం చేయాలి? వెంటనే ఆర్డర్ పెట్టుకోవడానికి లేదు కదా, దొరకవు కదా. ఇప్పుడు ఏం చేయాలి మనము? ప్రవ్వా సహాయం చేయి ప్రవ్వా, ఆకలి అవుతుందని అడగాలి. దేవుడు అన్నం పెడతాడు. ప్రవ్వా అన్నం తిన్న తర్వాత దప్పిక అవుతుంది ప్రవ్వా అంటే నీళ్ళు ఇస్తాడు. అలా ఆత్మీయ జీవితంలో కానీ అరణ్య ప్రయాణంలో కానీ ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడాలి. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మన పైన నేను పాపాన్ని జయించాలి, ఇప్పటి నుంచి దీన్ని ఎదుర్కొంటాను, దీన్ని లేకుండా చేసుకుంటాను నేను అని కష్టపడి ఏం చేస్తామంటే గట్టిగా నిలబడి పాపం చేయకూడదన్న ఆలోచనలో ఉంటాం. ఆ ఆలోచనలోనే పాపం చేస్తాం. 40 సంవత్సరాలు వాళ్ళు దేవుని పైన ఆధారపడినట్టు ఈ ఆత్మీయ ప్రయాణంలో 100% నేను, నువ్వు, మనము పాపం చేయకుండా బ్రతకాలి అంటే ప్రతి దినం దేవుని పైన ఆధారపడాలి. నా శరీరము వాటిపైన లాగుతుంది, నా నేత్రాశను చంపుకోలేకపోతున్నా, జీవపు డంబాన్ని చంపుకోలేకపోతున్నా, ఈ లోక ఆశలను చంపుకోలేకపోతున్నా. ప్రభువా నాకు సహాయం చేయవా అని గనక మనము దేవుణ్ణి అడిగితే అప్పుడు దేవుడు అటువంటి సిచ్యువేషన్స్ నుంచి మనల్ని తప్పిస్తాడు, వాటిని జయించే శక్తిని ఇస్తాడు. అలా కాకుండా దేవుని పైన నేను ఆధారపడకుండా నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకోగలను అని అనుకోవడం ఆ పాపానికి ఇంకా ఎక్కువ మనం పెట్రోల్ పోసినట్టు అవుతుంది. లేదు లేదు, నేను దేవుని పైన ఆధారపడాల్సిన అవసరత లేదు, ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తా, ఆయన చేయి తీసుకొని నా తలపైన పెట్టుకుంటా, ఒక కొబ్బరి నూనె డబ్బా తెచ్చుకుంటా, ఎన్ని తెచ్చుకొని ఏం చేసినా ఆ డబ్బు అయిపోవాల్సిందే తప్ప నెక్స్ట్ మనం పాపం చేయకుండా మాత్రం ఉండము. ఎందుకంటే ఇది ప్రిన్సిపల్, ఇది రూలు. నువ్వు నేను చచ్చినట్టు చచ్చేంత వరకు ఆ ప్రయాణంలో, ఈ ప్రయాణంలో ప్రతి దినము దేవుని పైన ఆధారపడుతూ ప్రవ్వా సహాయం చేయి, నేను ఈరోజు పాపం చేయకూడదు అనుకుంటున్నా, నాలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, వీటన్నిటిని మళ్ళీ నేను తిరిగి చేయకూడదు అనుకుంటున్నా, సహాయం చేయవా అని అడిగితే 100% మళ్ళీ మనం ఆ పాపంలో కాలు పెట్టకుండా దేవుడు పక్కకు తీసుకొని వెళ్ళడానికి సమర్థుడు. మోషే ఏం చేశాడంటే తన స్వశక్తితో, తనకున్న సొంత జ్ఞానముతో, సొంత బలముతో, తనకున్న కోపముతో అక్కడున్న వ్యక్తిని చంపి నా ప్రజలందరినీ బయటికి తీసుకొని వెళ్ళాలి అనుకున్నాడు. అది కాని పని. భయము ఆవరించింది. అయ్యో చచ్చిపోతాననే భయం పట్టుకొని దేశాన్ని వదిలిపెట్టి పారిపోవాల్సి వచ్చింది. పారిపోయాడు. పారిపోయిన తర్వాత మిద్యాను ప్రాంతంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు ప్రత్యక్షమై ఇప్పుడు రా మోషే అని పిలిచాడు. వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అదే కొన్ని లక్షల ప్రజలను బయటికి తీసుకొని వెళ్ళాడు. దాదాపు 20 లక్షల మందినట. ఆ జంతువులు కావచ్చు, మనుషులు, మగవాళ్ళు, అందరూ, పిల్లలు, అందరినీ కలిపి అంతమందిని ఒక్కడు బయటికి తీసుకొని వెళ్ళాడు. అంతకు మునుపు తన స్వశక్తి పైన ఆధారపడ్డాడు, ఫెయిల్ అయ్యాడు. కానీ దేవుని పైన ఆధారపడ్డాడు. ప్రతి సమయంలో ఫరో అనే వ్యక్తి, ఆ మనిషి ఏమంటాడంటే 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. నిర్గమకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. తర్వాత మోషే అహరోను వచ్చి ఫరోను చూసి
అరణ్యంలో నాకు ఉత్సాహం చేయటకు నా జనము కోరికని ఆజ్ఞాపిస్తున్నాడని. ఆమె. ఫరో నీకు అతని మాట విని ఇశ్రాయేలులను పోషించుటకు యెహోవా ఎవరు? చాలమా. ఈ ఫరో అన్న మాట ఏంటంటే ఇజ్రాయేలీలను పంపడానికి యెహోవా ఎవడు, ఎంత మాట అది, దేవుణ్ణి ఎవడిడు అని అంటున్నాడు ఈయన. అలాంటి ఫరో చేతనే వీళ్ళు బయటికి పంపబడి 10 అద్భుతాలు వాళ్ళ మధ్యన చేయబడి, ఫరో నా చేత కాదు మీతో పోరాటం, మీరు వెళ్ళిపోండి, మీరున్నంత నాకు ఇబ్బంది బాధ అనే స్టేజ్కి దేవుడు తీసుకొని వచ్చాడు. అది దేవుని పైన ఆధారపడితే. సరే, పాపంలో నుంచి విడిపింపబడ్డాము, ఆత్మీయ జీవితంలో పాపం చేయకుండా ఉండాలి అంటే దేవుని పైన ఆధారపడాలని తెలుసుకున్నాము. మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి అంటే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి అమ్మా, సహోదరులారా, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అమ్మా సజీవ యాగంగా ఆ, ఈ శరీరమును ఆ, ఆయనకు సమర్పించుకొనని ఆ, దేవుని వాత్సల్యమును బట్టి ఆ, నిన్ను బతిమాలుకొనుచున్నాము. ఆ, ఈ సేవ ఆ. నీకు ఉత్తమైనది. చాల్మా. ఏంటంట, మన శరీరాలను దేవునికి సజీవ యాగముగా అర్పించుకోవాలంట. లేవియ కాండంలో 5 బలులు ఉన్నాయి. మొదటిదేది దహన బలి, సమాధాన బలి, 3వది నైవేద్య బలి, 4వది పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి 5వది. 5 బలులు ఉన్నాయి. ఈ 5 బలుల్ని కలిపి ఒక మాటలో పౌలు గారు చెప్పారు, ఏంటి, మీ శరీరాలను సజీవ యాగముగా దేవునికి అప్పగించుకోండి. ఈ 5 బలులు పాత నిబంధన గ్రంథంలో ఎలాంటివో మన దేహాలను పాపం లేకుండా దేవునికి అప్పగించుకోవడం అలాంటిది. ఉదాహరణకు దహన బలి ఎలా ఇస్తారు అంటే, ఒక పొట్టేళ్ళు తీసుకొని రావాలి. ఎక్కడికి తీసుకొని రావాలి? ప్రత్యక్షపు గుడారపు ద్వారం యొద్దకు తేవాలి. అక్కడికి వచ్చిన తర్వాత యాజకుడు ఏం చేయాలి? దాని తలపైన చేయబెట్టాలి. ఆ పొట్టేళ్ళను తీసుకొచ్చిన వ్యక్తి చేయబెట్టాలి. తీసుకొచ్చిన తర్వాత ఆ పొట్టేళ్ళని ఏం చేయాలి? తల నరకాలి. నరికిన తర్వాత దాని చర్మాన్ని ఊడదీయాలి. ఊడదీసిన తర్వాత పొట్టేలు మాంసాన్ని వేరు చేయాలి. వేరు చేసిన తర్వాత బలిపీఠం మీద పెట్టాలి. పెట్టి పూర్తిగా కాల్చాలి. ఎలా కాల్చాలంటే బొగ్గవ్వాలి. ఎముకలు ఉంటాయే, చాలా పెద్దగా ఉంటాయి కదా, అవి అంత ఈజీగా కాలవు, ఎగిరి పడుతుంటాయి. కొంకీలు ఉంటాయి, అక్కడనే ఉంటాయి. ఆ నెక్స్ట్ నిర్గమకాండంలో చూస్తే వాటిని తీసుకొని మళ్ళీ కాల్చాలి. అంత కలిసి బూడిదవ్వాలి. నువ్వు నేను మనము ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని నా రక్షకుడని ఒప్పుకున్నాము, నీవే నాకు ప్రభు అని ఒప్పుకున్నామో, అప్పుడు మనం ఇది అవ్వాలి. అప్పుడు ఇలా అవ్వాలి అన్నది ఇక్కడ ఉన్నటువంటి దేవుని ఉద్దేశం. ఇంకా మనలో పచ్చి పచ్చిగా లేకపోతే ఇంకా ముక్కలు మిగిలి ఉండకూడదు. ఇలా మిగిలి ఉన్న జీవితము దేవునికి యోగ్యమైంది కాదు. అలా ఒకవేళ మిగిలి ఉన్నామనుకో, ఇలా కొన్ని సంవత్సరాలు వచ్చి, కొన్ని సంవత్సరాలు బోధలు చేసి, కొన్ని సంవత్సరాలు పాటలు పాడినా చివరికి నష్టమే, లాభం లేదు. ఇప్పుడు ఉద్యోగంలో మీరున్నారు, ఉద్యోగంలో నేను లేను, మీలాంటి డ్రెస్ వేసుకొని నేను తిరుగుతానన్నాను అనుకో, మీ వాళ్ళు ఒప్పుకుంటారా? హెల్మెట్ లేకుంటేనే లోపలికి రానియరు, డ్రెస్ దాకెందుకు? హెల్మెట్ లేకుంటేనే బయటనే నిలబడాల్సింది. ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగంలో అది సెక్యూరిటీ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి విధి విధానాలను బట్టి ఇది కరెక్ట్ కాదని వాళ్ళంటే, మన జీవితంలో కూడా చిన్న చిన్న బలహీనతలు పెట్టుకొని ప్రభువా నీతో కొనసాగుతా అంటే ఆయన ఒప్పుకుంటాడా? ఇంపాసిబుల్ కదా. వద్దు, ఫస్ట్ అవి మానుకోమని చెప్పకుండా నీకు ఆశీర్వదిస్తారా అని అంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు పాపం నుంచి విడిపింపబడ్డాము. విడిపింపబడిన మనము మన స్వశక్తి మీద ఆధారపడకుండా ఎక్కడైతే మనము పాపాన్ని ఒప్పుకున్నామో మళ్ళీ వాటిని తెచ్చిపెట్టుకోకూడదు అన్నది.
వాటిని తెచ్చి పెట్టుకున్నాం అనుకో, మొట్టమొదటగా మనకు అనిపించేది ఏంటంటే దేవుని మీద విసుగు వస్తుంది. ప్రార్థనలు, దేవుడు, ఈ ఉపవాసాలు, వాక్యము, ఏందిరా ఇదంతా? అందరూ ఎంత ప్రశాంతంగా బ్రతుకుతా అన్నారు. ఆదివారం అయితే క్రికెట్ ఆడేటోడు ఒకడు, సినిమాలకు వెళ్ళేటోడు ఒకడు, మటన్ తెచ్చుకొని ప్రశాంతంగా తిని కాలు మీద కాలు వేసుకొని టీవీ చూసుకునేటోడు ఒకడు. ఏంది ఇది? పొద్దున్నే లేచి పరుగున ఉరుక్కుంటూ వచ్చి గంటలు ఇక్కడ కూర్చొని అన్నటువంటి విసుగు ఎవరికి వస్తుందంటే, పచ్చి ఉంటుంది చూడండి, పాపాన్ని సరిగా ఒప్పుకోకుండా దేవునితో సంబంధం లేని వ్యక్తులకు విసుగు వస్తుంది. దేవుడు అంటే దేవుని పైన పరిపూర్ణంగా ఈ జీవితం నువ్విచ్చింది, నా జీవితంలో ఉన్న పాపాన్ని తీసేసింది మీరే. ఈ రోజు నుంచి ఆ కాలంలో నేను వారికి బానిసను, ఈరోజు నేను నీకు బానిసను ప్రభువా అని దేవుని యొక్క ఒప్పుకున్న వ్యక్తులకు అది గొప్ప అనిపిస్తుంది. ఆమెను బయటికి తీసుకొని వచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఆమె ఏమంటది? అయ్యగారి గురించి ఎవరైనా వచ్చి, అమ్మ మీ అయ్యగారి గురించి సాక్ష్యం చెప్పు అంటే ఆమె ఏమంటది అప్పుడు? అయ్యా విడిపించాడు, కరెక్టు, నన్ను ఇంట్లో వెట్టి చాకరికి వాడుకోవడం లేదు, విడిపించాడు, నాకు స్వేచ్ఛనిచ్చాడు, విడిపించాడు, తాను నన్ను తన బిడ్డలా చూసుకుంటున్నాడు అని చెప్తుందా? చెప్పదా? ఒకవేళ విడిపించినా కూడా తృప్తి లేదనుకో, ఆ కట్టేసిన జీవితమే బాగుందనుకో, ఇప్పుడు ఆయన అధికారి గురించి చెప్పంటే ఊకొచ్చి పన్నయ్యడ లాభం లేని బ్రతుకు, ఈ బతుకు చేతులు కట్టేసింది, చక్కగా నిలబడింటి ఎంత బాగుండి బతుకు, అనవసరంగా వచ్చిన అన్నటువంటి విసుగు ఆమె కలుగుతుంది. మనకు కూడా ఒకవేళ దేవుడు అంటే విసుగు, దేవుని మీద భక్తి లేకపోవడము, వాక్యం చదవాలంటే ఏం చదువుతావు పోబ్బా, రేపు చదువుతలే, సాయంత్రం చదువుతలే, ప్రార్థనకు మోకరించాలంటే మనసు రాకపోవడము, ఇలాంటి చిన్న చిన్న లక్షణాలు ఏవైతే మన ఆత్మీయ జీవితంలో మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటప్పుడు అర్థం ఏంటంటే ఇంకా దేవునితో మనకున్నటువంటి సత్సంబంధం లేకపోవడం. ఎందుకంటే దేవుడు మనల్ని ఏ దృష్టితో చూస్తున్నాడో ఒక్కసారి అర్థమైతే ఖచ్చితంగా మనం ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి ఇవన్నీ విసుగు అనిపించవు. ఉదాహరణకు బాబున్నాడు, బాబు పుట్టిన వెంటనే మంచి డ్రెస్సెస్ తీసుకుంటాం. సెలెక్షన్ ఎవరు చేశారు? వాళ్ళ నాన్న చేశాడు. వాళ్ళ నాన్న ఆ అబ్బాయికి డ్రెస్సులు తీసుకున్నప్పుడు ఆ అబ్బాయికి ఇష్టమైనవి తీసుకున్నాడా, తండ్రికి నచ్చి తీసుకున్నాడా? తండ్రికి నచ్చి తీసుకున్నాడు. తండ్రికి ఏమని నచ్చింది? నాకు నచ్చిందని కాదు, ఇది నా బిడ్డకు బాగుంటుందని తీసుకున్నాడు. అంతేనా కాదా? రెండోది, రేపొద్దున కొద్దిగా పెద్దగా అయిన తర్వాత స్కూల్లో జాయిన్ చేయిస్తాం. స్కూల్లో జాయిన్ చేయించినప్పుడు ఫీజు కడతాం. బాబు వచ్చి, డాడీ నాకు స్లేట్ కొనియ్యి, స్లేట్ పెన్సిల్ కొనియ్యి, బ్యాగ్ కొనియ్యి, బాటిల్ కొని అని మనల్ని అడుగుతాడా? అడగక మునుపే ఆడ ఫీజు కట్టిన వాళ్ళము వెంటనే పక్కనే మళ్ళీ పైసలు కట్టి వాడికి బ్యాగు, స్కూల్ డ్రెస్ అన్ని మనమే తీసుకొని వస్తాం. భూమి మీద వానికి ఏమేం కావాలనో, ఎలాంటి తిండి తింటాడు, ఏ టయానికి లేస్తాడు, లేచిన వెంటనే ఏం సిద్ధపరచుకోవాలి, ఏం తింటాడు, ఎప్పుడు లేస్తాడు, లేచిన తర్వాత వీని మూడు ఎట్లుంటుంది, అన్నీ గుర్తిస్తామే మనము. ఆఫ్టర్ ఆల్ పాపంలో పుట్టి పాపంలో పెరిగిన మనకే మన బిడ్డల పట్ల ఇంత ఆలోచన ఉంటే, భూమి ఆకాశంలోను సృజించిన సృష్టికర్త అయిన దేవునికి ఇంకెంత ఆలోచన మన మీద ఉండి మనల్ని, పాపంలో ఉన్న మనల్ని తన బిడ్డలుగా చేసుకుని ఉండాలి. పుట్టి పెంచిన పిల్లోడు కొన్ని రోజుల తర్వాత, నువ్వు నాకు నాన్నవే కాదు, ఇన్ని రోజులు నన్ను సరిగా పెంచలేదని ఆ బిడ్డ అన్నాడు అనుకో, తండ్రి గుండె ఏమవుతుంది? ఎంత బాధపడతాడు కదా? అదొక్కసారి ఆలోచిస్తే, ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేసుకోకుండా, దేవుని సన్నిధికి రాకుండా, వాక్యం చదవకుండా బ్రతుకుతూ ఉంటే ఆ దేవుని గుండె కూడా అంతే బాధపడుతుంటుంది, అంతే ఏడుస్తూ ఉంటుంది. నా బిడ్డ కదా, నేను పెంచుకున్నా, నా స్వరక్తం ఇచ్చి కొన్నా,
నా చేతులతో చేసుకున్న నా బిడ్డ నా దగ్గర రాక ఎప్పుడు సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతా అన్నాడే, దానితో గంట గడిపినోడు నాతో 5 నిమిషాలన్నా గడపలేడా, ఆ 5 నిమిషాలు కూడా నేను గుర్తురానా అన్న విషయము దేవునికి ఒకవేళ అర్థమవుతూ ఉంటే ఎంత బాధపడుతుంటాడు దేవుడు. ఆ బాధకు మనం ఒకవేళ కారణమవుతున్నామేమో. ఎప్పుడు మనము దేవుణ్ణి బాధ పెడతామంటే మన జీవితంలో దేవుని యొక్క విలువ తెలియనప్పుడు, ఆయన నిన్ను నన్ను రక్షించుకున్న విధానం తెలియనప్పుడు ఏం చేస్తామంటే ఆయనను బాధ పెడతాము. అందుకని మనమందరం నాతో కలిపి ఏం చేద్దామంటే ఈ రోజు నుంచి ఓ చిన్న మాట దేవునికి చెప్తాం. రవ్వా, నాలో చిన్న చిన్న బలహీనతలు ఉన్నాయి, అది నీకు తెలుసు నాకు తెలుసు, రైట్? ఈ రోజు నుంచి నేను మానుకుంటా, ప్లీజ్ నాకు సహాయం చేయను ఒక్క మాట దేవుణ్ణి అడిగి చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కన వచ్చి కూర్చుంటాడు. వచ్చి మన చేతులు బట్టి వద్దు లే, పొద్దున్నే లే, 4 గంటలకు లే, 5 గంటలకు లే అని లేపి మనల్ని ప్రార్థనలో ఉంచేలా చేస్తాడు. ఎప్పుడు? మనల్ని మనం ఆయనకు అప్పచెప్పుకున్నప్పుడు. అప్పచెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు నచ్చినట్టు బ్రతుకుతూ ఏం చేస్తామంటే ఫరో ఆధీనంలోనే ఉంటాం. దేవుని పేరు మనది, మనము దేవుని పిల్లలము, కానీ మనకు మాత్రం హెడ్ ఫరో అయ్యి ఉంటాడు. ఫరో గాని బలపరుస్తున్నప్పుడు ఫరో అంటాడు నీ పిల్లలే కానీ నా వాళ్ళు చూడు అని దేవుణ్ణి హేళన చేస్తాడు వాడు. కాబట్టి కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చనిపోయిన వ్యక్తి ఉన్నాడు. చనిపోయిన వ్యక్తికి వాసన వస్తుందా? చనిపోయిన వ్యక్తికి చనిపోయాడు, అతన్ని ఆడ పడుకోబెట్టావు, అతనికి బిర్యానీ వాసన వస్తుందా? రాదు. ఎవరైనా పక్కన గొడవ పడుతున్నారు, కొట్లాడుతున్నారు అనుకో, ఈ మనిషి లేచి రియాక్ట్ అవుతాడా? ఏందిరా నువ్వు అని ఈ మనిషి రియాక్ట్ అవుతాడా? కాడు. ఎందుకు? చనిపోయాడు కదా. అలా రియాక్ట్ అవ్వకుండా పడుకున్న వ్యక్తి, ఉదాహరణకు నువ్వు నేను యేసు ప్రభుల వారి రక్తంలో కడగబడినప్పుడు బ్యాప్టిజానికి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నీళ్ళలో మనల్ని ఇలా ముంచారా? అప్పుడు ఇది జరిగింది, మనం చచ్చిపోయాము. అప్పుడు ఆ రోజు మనం చచ్చిపోయి ఇట్ట పైకి తేల్చారా, తీసుకొని వచ్చారా? ఆ రోజు మనం ఏమయ్యామంటే యేసు ప్రభుల వారి బిడ్డలమయ్యాం. అంతకు మునుపు ఫరో సామ్రాజ్యంలో ఉన్న మనము ఇప్పుడు ఏమయ్యామంటే యేసు ప్రభుల వారి పిల్లలమయ్యాం. యేసు ప్రభుల వారి పిల్లలమయ్యిన తర్వాత యేసు ప్రభుల వారు కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు ఏమంటున్నాడంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఎతకండి, ఈ భూమి మీద ఉన్న వాటిపైన ఆశ పెట్టుకోకండి అని దేవుడు చెప్తున్నాడు. మన ఆలోచనలన్నీ ఎల్లకాలం మనం ఏం చేయాలంటే దేవుని రాజ్యానికి ఏ విధంగా వెళ్తామో ఆ వాటిపైన ఆలోచన పెట్టుకుంటూ భూమి మీద బ్రతకాలి. అట్టని భూమి మీద ఏం సంపాదించుకోకండి, ఇల్లొద్దు, పొలమొద్దు, స్థలమొద్దు, అవొద్దు, ఇవొద్దు, ఏం లేకుండా ఇస్త్రీ బట్టలు కూడా లేకుండా బతకండి అని కాదు దేవుడు చెప్పింది. కొంతమంది ఏం చేస్తారంటే మేము పైన వాటిని వెదికేటోళ్ళమండి, మాకు ఐరన్ కూడా లేదండి, అదండి ఇదండి అని అలా తీసుకొని భూమి మీద బ్రతికేటోళ్ళు ఉన్నారు. అలా చెప్పడం లేదు. భూమి మీద బ్రతకండి, కానీ మీ ఆశ మొత్తము అక్కడ పెట్టుకోండి. ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, మిద్దెలు మేడలు కట్టుకోవాలి, కోటలు కట్టుకోవాలి అని కాకుండా పిల్లలకు పెట్టండి, మంచిగా చూసుకోండి, కానీ మీ ఆలోచన మొత్తము దేవుని రాజ్యం పైన ఉంచండి అని చెబుతూ ఈ భూమి మీద ఆ ఆలోచనతో మీరు బ్రతికినప్పుడు ఏం చేయగలమంటే ఆయన రాజ్యానికి మనం సిద్ధపడగలము, మనము ఇతరులను సిద్ధపరచగలం. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుని పిల్లలమా మనం? దేవుని పిల్లలము. మన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు.
సహోదరులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. యేసు ప్రభువును నమ్మని వాళ్ళు ఉన్నారా లేరా? ప్రభువును నమ్మిన మనము పరిశుద్ధంగా బ్రతకక దేవుని గురించి 4 మాటలు వాళ్ళకు చెప్పకపోతే ఎవరు చెప్తారు? యేసు ప్రభుల వారి గురించి వాళ్ళకి చెప్పేటోళ్ళు ఎవరు? వారిని పాపం నుండి బయటికి తీసుకొచ్చేటోళ్ళు ఎవరు? క్రైస్తవులము, ఆయన పిల్లలమైన మనమే చెప్పకపోతే అన్యజనుడు వచ్చి చెప్తాడా? చెప్పడు. మరి ఆ దేవుణ్ణి, వాళ్ళను దేవునికి మనము తన పిల్లలుగా చేయాలంటే మనకంటూ బాధ్యత ఉందా లేదా? బాధ్యత ఉన్నప్పుడు మనం అలా ప్రవర్తించకపోతే, ప్రభువుని నమ్మిన మనమే ప్రభువు గురించి ప్రకటించలేని వ్యక్తుల్లా ఉంటే నువ్వేం యేసు ప్రభువు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, ఏం చెప్పాల్సిన పనిలే. ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతికి చూపెట్టు చాలు. నువ్వు ఒక దీపం, అప్పుడు ఆ దీపాన్ని చూసి అందరూ తెలుసుకుంటారు ఎవర్రా నీ దేవుడు అని అడుగుతారు, అంతే, ఏమర్రు. అప్పుడు నా దేవుడు యేసు ప్రభు అని చెప్పడానికి మన పరిశుద్ధత కారణమవుతుంది, మన సాక్ష్య జీవితం కారణమవుతుంది. మన దగ్గర సాక్ష్యం లేదనుకో, నువ్వు గంటలు చర్చికి పోయినా, దూరం పోయినా, అంత దూరం పోయినా, ఇంత దూరం పోయినా, అన్యజనులుగా మేము బ్రతకడం ఒకటే, నువ్వు బ్రతకడం ఒకటే అన్న స్టేజ్కి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఒకటి, మనము పాపం నుండి విడిపింపబడిన వ్యక్తులం. మనపైన ఒక ముద్ర ఉంది, మనము దేవుని బిడ్డలం. దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏం చేయాలంటే, ఈ భూమి మీద పాపం చేయకుండా బ్రతకాలంటే ప్రతిదినము దేవుని పైన ఆధారపడాలి. గొప్ప వ్యక్తులు ఉన్నారు అనేసి 40 రోజులు నేను వాళ్ళ దగ్గర సక్కుముట్లు వేసుకొని కూర్చుంటా అంటే కుదరదు. గొప్ప వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఏదో నా తలపైన చేయబెట్టి ప్రార్థన చేస్తే నా బ్రతుకు మారిపోతుంది అంటే కుదరదు. ఒకటే రూటు, అది దేవుని పైన ఆధారపడి పరిశుద్ధతను కాపాడుకోవాల్సిందే తప్ప సబ్స్టిట్యూట్గా నేను ఎవరినైనా తెచ్చుకుంటా అనడానికి వీలు లేదు. కాబట్టి ఆత్మీయ జీవితంలో పాపం చేయకుండా బ్రతకాలంటే ఏకైక మార్గము మనము దేవుని పైన ఆధారపడ్డాం. ఇంతకు మించి వేరే సొల్యూషన్ లేదు, వేరే మార్గమే లేదు. అయిపోయింది. మూడోది ఏంటి? మనము క్రీస్తు యందు చనిపోయి లేపబడిన వారం కాబట్టి ఈ భూమి మీద లోకాశ, శరీరాశ, నేత్రాశ అనేటివి ఉన్నాయి కదా, వాటిని పక్కన పెట్టేసి పైనున్న వాటి కొరకు బ్రతుకుదాం. పైన ఏమున్నాయి? పైన ఏమున్నాయి అని తెలియాలంటే మనం ఈరోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే మనకేం అర్థం కాదు. పైన ఏమున్నాయో తెలియవు. ఒకవేళ ఒక వ్యక్తి చెబితే నేను వింటాను, ఆడేమున్నాయో తెలుసుకుంటానని నువ్వు అనుకున్నావు అనుకో, ఈరోజు నేను ఏం చెప్పానంటే నాది స్వార్థపు మైండు, లేకపోతే నేను మీతో లాభం సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నా, నాకంటూ ఒక ఆలోచన ఉంది, అదే ఇంప్లిమెంట్ చేస్తా. ఆ ఆలోచనలో మీరు ప్రయాణం చేశారనుకో, చివరికి మీరేమవుతారంటే నష్టపోతారు. కాబట్టి మనుషులను ఆధారం చేసుకొనక మన దేవుని పైన ఆధారపడదాం. చాలామంది వస్తారు, దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, కళ ఇచ్చాడు, అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు, అదంట ఇదంట, నీ జీవితం అదంట ఇదంట, అవంట ఇవంట అని చెప్పినప్పుడు ఒకసారి పరిశీలించండి, పరీక్షించండి. అది ఒకవేళ కొద్దిగా దూరానికి పోయిన తర్వాత కాదని తెలిసిందనుకో, వెనక్కి రాలేని పరిస్థితి, అటని ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు కనుక దేవుని మనం అడిగామనుకో, ఏంది ప్రభువా చెప్పారు కదా వచ్చానంటే, అవును ఆ మనిషి చెప్పాడు, నేను చెప్పానా? నేను చెప్పానని నువ్వు ఒక్కసారైనా నన్ను అడిగావా, పరిశీలించావా, వాక్యంలో చూసుకున్నావా? నీ ఇష్టానుసారంగా ఆ మనిషి మాటను నమ్మి నువ్వు ముందుకు గదిలేవు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను దేవుడు అన్నాడు అనుకో, తీరా అది నరకానికి వెళ్ళే మార్గం అనుకో, ఏం చేస్తాం అప్పుడు? కాబట్టి ఈ ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో దేవుని పైన ఆధారపడుతూ కదలాల్సిందే తప్ప ఇంకొకరిని ఆధారం చేసుకుంటా ఈ పరిశుద్ధ జీవితానికంటే కుదరదు. రైట్? మోకరిద్దాం, హృదయాలను పరిశీలన చేసుకుందాం.